పిలిచారా సార్? జరీనా నువ్వా? ఏంటి తలిపేశావు? అదిగో అదే ఆ అమాయకత్వమే నాకు నచ్చింది. అందుకే కొంచెం ఏజ్ డిఫరెన్స్ ఉన్నా నిన్నే చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. నువ్వు ఫిక్స్ అయితే అయిపోయిందా? నేను చేసుకొని తీరాలి. చూడు, నువ్వు చీ అన్నా చేదరించుకున్నా నేను తల వంచుకుని వెళ్ళిపోయింది ఎందుకో తెలుసా? నీ ప్రేమ కోసం. ఏనాటికైనా నా మనసును అర్థం చేసుకుంటావని. మనసారా బొంద, నాకెవరి మనసు అక్కర్లేదు. నన్ను వదిలేయ్ తల్లి. కోరి వచ్చానని లోకువుగా చూడకు. ఇంద్రుడు చంద్రుడి దగ్గర నుంచి ఎంతో మంది లైన్లో ఉన్నారు, కానీ నేనెవరికీ లొంగలేదు. నా ప్రేమను కాదనుకో, ఒప్పేసుకో ప్లీజ్. నా మాట విను. నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? అంతేనా? అంతే. ఒప్పుకుంటావా? ఒప్పించమంటావా? అమ్ము, నీకు దండం పెడతాను. నా జీవితాన్ని బుక్కిపల్ ప్లీజ్ సుందరం. నేను రాను. నా మాట నేను విన్ను. సుందరం. నేను సారీ. నేను పరిగెత్తలేను. నాది సేమ్ డైలాగ్. సుందరం ప్లీజ్. అంతేనా ప్లీజ్? సుందరం. బాబోయ్ సుందరం కాపాడండి. సుందరం. బాబోయ్ ఒప్పుకో సుందరం. ఒప్పుకోను. ఛీ. ఏమైంది? ఏమవుతుంది? వాడి వెనకాల పరిగెట్టి పరిగెట్టి ఆయాసం వచ్చింది. పానకంలో పుడకల్లాగా వచ్చారు. చిచే తప్పండి. అక్కడ జుట్టు తెగిపోయింది, ఇక్కడ ఆయాస పడుతున్నాడు. అక్కడ పౌడర్ జరిగిపోయింది, ఇక్కడ నీరస పడుతున్నాడు. ఏదో జరిగిపోయింది, నాకు టెన్షన్ గా ఉంది. నువ్వు ఉండు. సుందరం, బాధపడకు, వెళ్ళిపోయింది కదా. మళ్ళీ రాదని గ్యారెంటీ ఏంటి? రావచ్చు, నాకు టెన్షన్ గా ఉంది. అమ్మో చిచి, మగాళ్ళకి రక్షణ లేకుండా పోయింది ఆఫీస్ లో. రుక్మిణి రుక్మిణి అబ్బా, టైం అయిపోతుంది, ఇంకా రాడింటారు తిరుపతి గాడు. ఒరేయ్ తిరుపతి, షకీలా సినిమాకి వెళ్దామని చెప్పి నువ్వు షకీలా తయారయ్యేంట్రా? ఏం లేదురా, షకీలా సినిమాకు గ్యారెంటీగా లేడీస్ సారు. ఈ గెటప్ లో వెళ్ళావనుకో టికెట్లు గ్యారెంటీ. ఏంట్రా ఆ చూపేంట్రా? ఒక్కసారి అరే ఒక్క నిమిషం, ఇప్పుడు వచ్చేస్తా. ఎక్కడికి? ఇదిగో రజని వస్తున్నా. ఇదిగో రజని, బాగున్నావా? బాగున్నా గానీ మీరెవరో గుర్తుకు రావట్లేదండి. గుర్తుకు రాకపోయినా పర్వాలేదు కానీ నువ్వేంటమ్మా పాదాలంతా పసుపు పూసుకొని ఒళ్ళంతా సున్నిపిండి రుద్దుకొని తలంతా నూనె పెట్టుకొని ఒళ్ళంతా లక్స్ తో స్నానం చేయడానికి అరగంట నీకు అవసరం అంటావా? ఇవన్నీ మీకెలా తెలుసండి? ఆ అరగంటేగా మీ ఆయనకి నాకు టైం కుదిరేది. అయిపోయాడు. మీరేంట్రా ఎక్కడున్నారు? నువ్వేంట్రా అప్పుడే వచ్చేసావు? ఆఫీస్ లీవా? లీవా నా బొందా, ఆఫీస్ లో ఉందిగా రాక్షసి, దాని పోరు పడలేక పారిపోయి వచ్చాను రా బాబు. ఎక్స్క్యూజ్ మీ. yes. అమ్మో లేడీస్. లేడీస్ కదా, ఇది మన ఫ్యామిలీ. అవునరా, తిరుపతి గాడు. తిరుపతి వీడికి ఇదేం పోయేకాలం? సినిమా టికెట్ల కోసం. రే సుందరం, మేము నడుచుకుంటూ వెళ్తాం, నువ్వు రిక్షాలో దాన్ని వాడిని తీసుకొచ్చేసాయి. పదరా. నేనా? చిచి. ఏమి తిర్రు, ఇంకా మనం షకీలా సినిమాకి వెళ్తాం అవసరం అంటావా? ఇదిగో. ఏంటి? ఛీ. అలాగే అది ఆఫీస్ లో ఏడిపించిందని రూమ్ కి పరిపోయించావు. ఇప్పుడు అది రూమ్ కి రాదా గ్యారెంటీ ఏంటి? అమ్మో అది నిజమే కదా, అందుకని మేమేమో ఇంచక్క సినిమా చూస్తుంటావు, నువ్వేమో దారిలో వెళ్ళే బస్సులు జీపులు కార్లు చూస్తుంటావు. ఏమంటావు? ఏంటి సుందరం అమ్మాయి తోట? అమ్మో బాసు చచ్చాను. సార్ సార్ అసలు ఏమైందంటే ఇది మాకేమో ఆడదంటే పడదని కథలు చెప్పి ఆఫీస్ టైంలో ఆంటీని వెంటేసుకుని రోడ్ల వెంట షికారు చేస్తున్నావా? అయ్యో అది కాదు సార్. ఇంకేం చెప్పొద్దు, ఈ నెల నుంచి నీ జీతం కట్. అయ్యో మీరు జీతం కట్ చేస్తే మేము ఎలా బతకాలి? నీ జీతాన్ని నమ్ముకుందంటే చాలా కాలం నుంచి మెయింటైన్ చేస్తున్నావు అనమాట. పర్మనెంటా? నోర్మై
అంత చనువుగా తిడుతున్నావంటే పర్మనెంటే. అబే ఆవిడ మీ ఆవిడ? చిచి కాదు సార్. అయితే ఓ పని చేయి, ఆవిడ్ని ఓ అరగంట రాతో పంపించు. ఒప్పుకోదేమో. ఒప్పించు, లేకపోతే కన్నె కస్టెంట్కి వెళ్తా. దాని సంగతి నీకు తెలుసుగా. అమ్మో వద్దు సార్. పంజుడు 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 ఓ. ఒరే తిరుపతి, అచ్చి, అది ఏమంటున్నాడు మీ పాస్? నిన్ను నిన్ను ఆయనతో పంపించమంటున్నాడు. అయ్య బాబాయ్, ఆడితో వెళ్తే నేను దెబ్బ అయిపోతానేవరా? అబ్బా అందుకు కాదు, ఆయనకి ఒక అమ్మాయి మందు పోస్తే తాగాలని. మందా? అదో దిక్కుమాలి వీక్నెస్. ఏమన్నా అంటే 32 ఏళ్ల కాలంటాడు. ఇదిగో ఇట్రా. నీకు అక్క చెల్లెలు లేరు, ఒంటరిగా ఆడది కనపడితే ఇదేనా చేసేది? పోలీస్ 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 పోలీస్. సంసార పక్షంగా బతుకునివ్వరు కదా. కరెక్ట్. మీరు చేసుకోండి. నేనా? ఏంటా చూపు, నువ్వు పోనీ. పని. అమ్మయ్యా, ఎలా అయితేనే సెటిల్ అయిపోయారు. అవును, ఈడు తాగితే వాగుతాడు కదా. ఫుల్లుగా మందు కొట్టేసి ఫ్లోలో నేను మగాణ్ణి అని చెప్తే జీతం సంగతి దేవుడెరుగు, ఉన్న ఉద్యోగం కూడా చచ్చాను రోయ్. ఒరే తిరుపతి, రాకరకము ఆగిపోయామే. మీరు అడిగితే నేను కాదనలేను, అసలు నాకు మొహమాటం ఎక్కువ. ఆ మొహమాట నాకు నచ్చేది. ఉండు. ఫుల్లుగా బాగుంది. ఏంటి రూమా? ఎడం చేతిలో గ్లాసు, కుడి చేతిలో సంతకం. ఈ ప్రాపర్టీ నీదైపోదు. కూర్చో. మీరు అడిగితే కాదనలేను, నాకు అసలే మొహమాటం ఎక్కువ. ఆ మొహమాట నాకు నచ్చేది. తగ్గేస్తా. నేనేస్తా. ఓహో. ఆ? 32 కల 32 కల అంటే 3 పెగ్గులకే పడిపోయాడు ఈడ మొగడు. అమ్మయ్యా, ఏకాంతము. రేయ్, అమ్మో వీళ్ళకి దొరికిపోయానండి. మొన్న కోడిన తరుగుతూ దొరికిపోయావా? వాళ్ళు సంసారం గుట్టుగా చేసుకుంటుంటే కిటికీలను చూస్తావా? ఏ సెక్షన్ ప్రకారం చూసినా నిన్ను సెల్లో పెట్టి గిల్లేత్రా. అవును సార్. దిగు. దిగను దిగరా. దిగను. అబ్బో, ఇంకేంట్రా? ఏముంది మామూలే. అంతా ఓకేనా? గుర్తుపెట్టావా? అవునరా, ఆ రోజు అందరి ముందు నన్ను కొట్టింది కదా. రారా ఓ చూపు చూద్దాం. పద. రేయ్, పట్టుకోరా, చూస్తావేంటి? ఇదిగో సాగరా. నేను ఆగను. త్వరగా నేనేం చేయను. ఏం చేయప్పుడు ఆగను. నేను ఆగను. పరిగెట్రా, పరిగెట్రా. పరుగు పరుగు. ఇది బెటర్. జల్లకాలాటలలో ఎవరు లేరు. ఎంత ముద్దొస్తున్నాడో అంత అమ్మ పోలికే. ఆ కళ్ళు చూడు, గుండ్రటి కళ్ళు, అచ్చ అమ్మ పోలికే. ఆ ముక్కు కోటే లాంటి ముక్కు, అచ్చ అమ్మ పోలికే. ఆ పొట్ట ఎంత సాపుగా ఉందో, అమ్మ పోలికే. సేమ్ టు సేమ్, యాజ్ ఇట్ ఈస్. ఆ నడు, ఆహా ఎంత వయ్యారంగా ఉందో, ఇది కూడా అమ్మ పోలికే. నా పోలికేం లేదా? ఏమండి, టవల్ తెచ్చుకోవడం మర్చిపోయాను, ఇస్తారా? మిమ్మల్ని ఇంతసేపు ఎక్కడ ఏడిచారు? ఆయన లేరండి, అందుకే ఆయన బదులు నేనిచ్చా. ఎవడ్రా నువ్వు? జుట్టు పట్టి కొడతామంటే నాలుగు వెంట్రుకలు లేవు. ఎవరి పోలికలు ఎవరికి వస్తే నీకెందుకు రావా? నీకెందుకురా? నీకెందుకురా? నా పేరు చెప్పాడు, తగిలించు. అసలు నిన్ను కొట్టాలరా? బుర్ర పెరగలేదు కానీ గేదెల శరీరం మాత్రం పెరిగింది. ఏమైనా సిగుచ్చు పడిపోతుంది అనుకున్నావురా? ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తువ్వాలు ఇస్తావా? ఏం మాట్లాడతాడు ఆయన? ఇప్పుడు మన లేడీస్ నోట్ తీసి అడిగారు అనుకో, ఆ మాత్రం కోపరేట్ చెప్పదు ఎలా? చెయ్యాలి చెయ్యాలి. నాకు కూడా చేయండి. మీ ఇద్దరికి అయ్యో బాబాగారు, ఆగండి ఆగండి. ఎందుకు కొడుతున్నారు? అసలు ముందు నిన్ను తన్నాలి. ఈ వెధవులిద్దరిని తున్నపోతుల ఇంట్లో పెట్టుకుని మేపొద్దయ్యా అంటే
నాకు సీనియర్లు స్నేహితులు తోటకూర కట్టాన్ని ఇంట్లో పెట్టుకున్నావు. నీకు ఇదే చెప్పడం, మర్యాదగా వాళ్ళిద్దరిని ఇంట్లోంచి బయటికి గెంటేసావా సరే సరే, లేదా నువ్వు కూడా పెట్టే వెడ సత్తుకుని బయటికి పో. చీకటి పడ్డాక మీ మొహాలు కనపడ్డాయో సీరేస్తాను వెధోలరా. బాబాయ్ గారు వెళ్ళిపోయాడా? వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి బతికిపోయాడు, లేకపోతే ఈ రోజు నా చేత చచ్చుండేవాడు. ఇరక్కుమేశారా ఒళ్ళంతా నొప్పులు. ఓ 100 ఎవరా మెడిసిన్ వేసుకోవాలి. నాకు ఒక 100 ఇవ్వరా? ఇవ్వడాలు ఇప్పటి నుంచి లేవు. అంతేకాదు ఇంటెత్తులో మీ వాట మీరే ఇచ్చుకోవాలి. ఏదో మేళం అని. ఏ ట్రైడ్ మళ్ళీ మన బతుకులు మొదటికొచ్చేసినాయా? ఉండహా ఎరా బెదురుతా అనుకుంటున్నావా? దేశం ఏం కొట్టుకోలేదు రే, కుక్కని కొట్టినట్టు అప్పులు రాస్తాయి.